లేడక్క నిన్నమన్న చిన్నోడు పూలెం పరానికి పోతే భయం అయ్యే వద్దన్న. నేను ఇప్పుడు షేర్గూడ విలేజ్ లో ఉన్నా. ఈడ మీ ఏ 2 ఏళ్ల సందు ఉన్నాడు ఇక్కడ. మొత్తం భూమికి వైర్లు అంతుంటే ఇక మీ డిపార్ట్మెంట్ ఎందుకు, మీరెందుకు, మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం మీరు చెప్పండి. ఇప్పుడు సీతారాముడు నా దగ్గరనే విన్నావా, అసలు మొత్తం భూమికి అంతున్నాయి. వాళ్ళు పాపం లేడీస్ వచ్చి చెప్తున్నారు నాకు, బ్రదర్ మీరు అందరు చూడాలి కదా ఇది. మీ సీతారాంతో మాట్లాడు ఒకసారి. సీతారాం మాట్లాడు. దగ్గర చూస్తున్నా అంటే ఇది ఒక షాంపుల్ ఎట్లుంటుంది చూడు. చూసినావా ఎప్పుడన్నా, వచ్చినావా గల్లీలకు? ఇది చూసినావా ఎప్పుడన్నా? వచ్చేం చేసినావు? మళ్ళా ఎక్కువ తక్కువ మాట్లాడాలి, సస్పెండ్ చేయాలి నిన్ను. మీ డిపార్ట్మెంట్ చెప్తా. ఇంత అధ్వానమానా గట్టుంటదా? ఒక మధ్యలో పోలీస్ సీతారాం తల్లి నాకు ఫోన్ చేయండి డైరెక్ట్. మీ ఊరిలో అడగకండి, నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేయండి సీతారాం, నీకు చెప్తున్నా. సాయంత్రం లోపల చెప్పి ఇట్లా ఇంకా ఊర్లో ఎన్నున్నా సరే ఇటువంటి మొత్తం నువ్వు స్పెషల్ టీమును పెట్టి చెప్పి ఎన్ని డబ్బులు మీ డిపార్ట్మెంట్ తను లేకపోతే నా జేబులోకి వెళ్ళి ఇస్తా. ఇమీడియట్ గా ఇవ్వండి. గల్లీకి వెళ్ళిన ఒక రూకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక రూకేమో కరెంటు వైర్లన్నీ భూములకు అందుతున్నాయి, ఇంకొక రూకేమో వాళ్ళకు కష్టమైన పని ఉంది. నిజంగా ఈ లోపల చూస్తే నేను ముందు నుంచి చెప్తున్నా, ఇబ్రాహీంపట్నాన్ని సర్వనాశనం చేశారు దుర్మార్గులని. సర్వనాశనం చేసిన దుర్మార్గులు ఓట్ల నాడు వచ్చి డబ్బులు అడుగుతారు, తీస్తారు. వాళ్ళు పేదోళ్ళకు తెలియక అట్లా చేసుకుంటారు. నేను చూస్తుంటే అధ్వానంగా ఉంది. అధికారులు మా వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే మాదే బాధ్యత, వాళ్ళని కూడా అన్ని విధాలు చూడడం. కానీ వాళ్ళు పని చెయ్యకపోతే డిపార్ట్మెంట్కి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మాదే. నేను ఈరోజు చూసిన వాళ్ళు సరిగ్గా పని చేస్తే మంచిదే, వాళ్ళకు మెటీరియల్ లేకపోతే మేము ఇప్పిస్తాం. కానీ ఎవ్వరు ఆఫీసులలో కూర్చొని ఇక్కడ బయటికి రాకపోతే అది కష్టమైన పని. మా అధికారులు మీద ఉండి చెప్తున్నారు, చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను వచ్చినప్పుడే చూడాలి అంటే నేను గల్లీకి ప్రతి గల్లీ అన్ని గల్లీలు తిరిగి చూడలేను కదా. వచ్చినప్పుడు చూస్తాను. ఇప్పుడు ఏఈలు ఉంటారు, ఏడీలు ఉంటారు, ఎలక్ట్రిసిటీకి ఈఈ ఉంటాడు, ఎస్సీ ఉంటాడు, సిఈ ఉంటాడు. వాళ్ళ డిపార్ట్మెంట్ బాధ్యత. మెటీరియల్ లేకపోతేనో 10 సంవత్సరాల నుంచి కింద వైర్లు అంతుంటే మీరు అది ఫోటో పెట్టుకోండి. ఇంత అధ్వానంగా ఉంటే నిజంగా పేదోడు మావోడు, మనోడు, మనందరోడు. పేదోనికి వాడు రోజు కూలీ నాలి చేసుకొని పొద్దుముఖంగా వస్తాలకు ఇంటి చుట్టూ కరెంటు లేక కింద వైర్లు ఉంటే ఆ పిల్లలు వదిలిపెట్టిపోతే వైర్లు పట్టుకుంటే వానికి సావే ఒకటే మార్గం. ఇది మన అందరం కూడా ఆలోచించాలి. ఎవరినో మనం ఉద్దేశించి అనేది లేదు, కానీ మన అందరి బాధ్యత, అందరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ముందు ఇక్కడ 2 ఏళ్ల సంది ఒక ఏఈ ఉన్నాడు, మరి చెయ్యాలి కదా 2 ఏళ్ల సంది. అది 4-5 సంవత్సరాల నుంచి ఉంది, మాకు ఇట్లనే ఉందని అంటున్నారు, మీరే విన్నారు. ఇక నేను ఏం చేయాలి చెప్పండి. బాధ్యత అందరు తీసుకోండి. మీరందరూ కూడా మా ఊళ్ళే, మా కుటుంబ సభ్యులు. మీరందరూ పేదవాడు అందరికీ కుటుంబ సభ్యుడు. మన అందరి బాధ్యత వాళ్ళకి చెయ్యమని నేను చెప్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.